వివో V40 అండ్ V40 Pro ఈ రెండు మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. V40కి సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉందని చెప్పాను కదా. V40 Proకి V40కి డిఫరెన్స్ ఏమిటి అంటే మెయిన్లీ ఇక్కడ మనకి ప్రాసెసర్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. MediaTek Dimensity 9200 ప్లస్ ప్రో వేరియంట్లో ఉంటుంది. నాన్ ప్రో వేరియంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఒక కెమెరా ఎక్స్ట్రా ప్రో వేరియంట్లో ఉంటుంది. అందులో మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ని అయితే ఇస్తున్నారు. ఇంకా అంతే డిఫరెన్స్. డిజైన్ పరంగా కానీ మిగిలిన స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ రెండు మనకి ఒకలాగే ఉంటాయి. V40 ప్రైస్ 8GB 128GBతో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ 34,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 256GB వేరియంట్ 36,999 రూపాయలు. 12GB 512GB వేరియంట్ 41,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక ప్రో వేరియంట్ ప్రైస్ చూస్తే 8GB 256GBతో స్టార్ట్ అవుతుంది. 49,999 రూపాయలు ప్రైస్ పెడితే 12GB 512GB వేరియంట్ 55,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. రెండింటికి రెండు ప్రైజెస్ చాలా ఎక్కువైనాయి. మార్కెట్లో చాలా మోడల్స్ ఉన్నాయి దీనికి ఆల్టర్నేటివ్గా, అయినా సరే వీళ్ళు ఈ ప్రైజెస్లో అయితే తీసుకొచ్చారు. అయితే వివో ఈ V సిరీస్ని మనకి కెమెరా సెంట్రిక్గా అయితే తీసుకొస్తారు కదా. సో వీళ్ళ టార్గెట్ కూడా వాళ్ళే అనమాట. ఎవరైతే వివో లవర్స్ ఉంటారో అందులోని కెమెరా మీద ఎక్కువగా ఫోకస్ కలిగి ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి మొబైల్స్ తెచ్చారు. నాకు తెలిసి ఇప్పుడు ఈ మొబైల్ ఉంది కదా V40ని అన్బాక్స్ చేసినప్పుడు చెప్పాను 30 నుంచి 31 దాకా పెట్టినా తీసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే అక్కడ కెమెరా పంతనం బాగుంది, అలాగే డిజైన్ కూడా బాగుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వచ్చింది. ఇవన్నీ మనకి 30 నుంచి 31 దాకా వెళ్ళడానికి అయితే మనకి ఛాన్స్ కల్పిస్తాయి. కాకపోతే ఇక్కడ చూస్తే 128 సరిపోదు, మళ్ళీ మీరు 256 తీసుకోవాలి. అక్కడికి వెళ్ళేసరికి మీకు దగ్గర 37,000 రూపాయల ప్రైస్ ఉంది. అంత ప్రైస్ అంటే ఎక్కువే. కాకపోతే ఏదో ఎప్పుడైనా ఆఫర్లో వచ్చినప్పుడు మీకు 32,000 రూపాయల మధ్యలో వస్తే అప్పుడు తీసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ వాచ్ ఫిట్ 2 ఈ వాచ్ని ఈరోజు మన ఇండియాలో అయితే హానర్ లాంచ్ చేసింది. ఇప్పుడు లాంచ్ చేయడం అంటే మే నెలలోంచి మన ఇండియాలో అయితే అమ్ముతున్నారు, అంటే బయట నుండి తెప్పించుకొని అమ్ముకుంటున్నట్టున్నారు. మరి మొత్తానికి అయితే ఇప్పుడు హానర్ ఈ వాచ్ని తీసుకొచ్చింది. అయితే తీసుకొచ్చిన వాచ్ ఏమైనా కొత్త వాచ్ ఏమైనా తీసుకొచ్చింది అంటే ఏం కాదు. ఇది మనకి 2 సంవత్సరాల క్రితం ఆల్రెడీ, అంటే 2022 మే నెలలోనే చైనాలో లాంచ్ చేసిన ఈ వాచ్ని అయితే ఇప్పుడు తీసుకొచ్చింది. కొన్ని తెచ్చింది, కొన్ని ప్రైస్ ఏమైనా అందుబాటులో తెచ్చిందంటే అబ్బాయి అక్కడ కూడా ఏం తగ్గేదేలే అంటుంది. 8,999 రూపాయలు ప్రైస్ పెట్టింది. దాదాపుగా 9,000 రూపాయలు ఈ వాచ్ ప్రైస్ పెట్టింది అనమాట. రీసెంట్గా హానర్ వాచ్ ఒకటి లాంచ్ చేసింది, మన ఛానల్లో కూడా అన్బాక్స్ చేసాం. సో అది మనకి 4,500 5,000 రూపాయల ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్లో మనకి అది మంచిదే, అంటే అందులో మనకి GPS సపోర్ట్ ఉంది. ఇందులో కూడా GPS సపోర్ట్ ఉంది. అయినప్పటికీ ఎంత ప్రైస్ అంటే చాలా ఎక్కువ. అది కూడా 2 years బ్యాక్ మోడల్ ఇది. మరి హానర్ ఏం ఆలోచించుకొని తీసుకొస్తుందో తెలియదు. ఆల్రెడీ అక్కడ సేల్ చేసి మిగిలిపోయినాయి కదా ఇక్కడ అమ్మేది. అలాంటప్పుడు తక్కువ ప్రైస్గా పెట్టి అమ్మొచ్చు కదా. మనసు ఒప్పదు వీళ్ళకి. ఇక నెక్స్ట్ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ ఏ S24 సిరీస్తో పాటు ఈ గెలాక్సీ ఏని అయితే తీసుకొచ్చింది. సంగతి తెలిసిందే మన అందరికీ. ఆ తర్వాత కొన్ని ఓల్డ్ మోడల్స్ కూడా, అంటే ఫోల్డింగ్ మోడల్స్ కానివ్వండి, అలాగే S23 సిరీస్, అలాగా మనకి ఏవైతే ఫ్లాగ్షిప్ మోడల్స్ ఉన్నాయో లాస్ట్ ఇయర్ ఎంతమంది వాటికి ఏఐని అయితే రోల్అవుట్ చేసింది. అలాగే ఏ సిరీస్ కూడా రోల్అవుట్ చేస్తామని చెప్పారు. బట్ తీరా చూస్తే ఇప్పుడు వస్తున్న కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఏ సిరీస్ అన్నిటికీ రోల్అవుట్ అయితే అవ్వదు. A35 A55 ఈ 2 మోడల్స్కి మాత్రమే ఈ గెలాక్సీ ఏఐ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన మోడల్స్కి అయితే ఉండవంట, ఎందుకంటే అక్కడ హార్డ్వేర్ అయితే సపోర్ట్ చేయదని చెప్పి అర్థమవుతుంది. పోనీ ఇచ్చే ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా? నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ దీనికి అయితే మళ్ళీ పెయిడ్ ఛార్జెస్ తీసుకుంటారు అంటున్నారు. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, లేకపోతే వీళ్ళు అడప ఏదో కంటి తుడుపు కోసం ఏదో 2-3 ఫీచర్స్ ఇస్తారు. కానీ ఏ ఫీచర్స్ ఫుల్ ఫ్లెక్స్గా వాడుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సిందే. ఇంతటి దానికి ఏదో దానం చేస్తున్నట్టుగా వీళ్ళు బిల్డప్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ Note 14 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇందులో మనకి 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే అయితే ఉండబోతున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రెజల్యూషన్ అయితే పెంచబోతున్నారు. అలాగే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. లాస్ట్ టైం మనకి అంటే రెడ్మీ Note 13 గురించి మాట్లాడుతున్నా, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వచ్చింది. స్నాప్డ్రాగన్ 7S Generation 3 ప్రాసెసర్తో ప్రో వేరియంట్ అయితే రాబోతుందంట. రెడ్మీ Note 14 చూస్తే MediaTek Dimensity 7350 ఈ ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. సేమ్ ప్రాసెసర్ రీసెంట్గా నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఆ మొబైల్ అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్స్ని మనకి ఈ మంత్ ఎండింగ్ నాటికి చైనాలో లాంచ్ చేస్తారని తెలుస్తుంది.